ఈరోజు ఎగ్గు పులావ్ చేసుకుందాం. రుచి చూచి లేని వంట మసిగుడ్డతో సమానం అంటారు పెద్దలు. అందుకే ఈరోజు రేషన్ బియ్యంతో నోరూరించి ఎగ్గు పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రేషన్ బియ్యం కదా అని తక్కువ అంచనా వేయకండి. మూర్తి చిన్నదైనా కీర్తి పెద్దది అన్నట్టు టేస్ట్ అదిరిపోతుంది. ముందుగా 4 గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో ఉడికించిన గుడ్లు వేసి కొంచెం కారం, ఉప్పు వేసి ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే గిన్నెలో మరింత నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగాక పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి పసుపు వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు వేగిన మిశ్రమంలో నుంచి కొద్దిగా తీసి మిక్సీ జార్లో వేయండి. అందులో తగినంత కారం, ఉప్పు, గరం మసాలా, పెరుగు వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోండి. ఈ పేస్ట్ని తిరిగి గిన్నెలో వేసి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఎసరుకు 4 గ్లాసుల నీళ్లు పోయండి. నీళ్లు బాగా మరిగాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మూత పెట్టండి. అన్నం సగం ఉడికాక కొద్దిగా నెయ్యి, ఫ్రై చేసుకున్న ఎగ్గులు వేసి కలపండి. మంట తగ్గించి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికిస్తే వేడి వేడి పొడి పొడిలాడి ఎగ్గు పులావ్ రెడీ. రేషన్ బియ్యంతో చేసిన అదిరిపోయింది కదా, పుల్లలు పుల్లలు లాగానే వచ్చింది రైస్.